అదేవిధంగా మరణాల కూడా తగ్గించడానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలన్న దానిపైన మీతో మాట్లాడి ముందుకు వచ్చాం. అయితే విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అనౌన్స్ అయ్యి మరి యుఎస్ యొక్క టైఅప్తో దీన్ని డెవలప్ చేయాలని, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని అనుకున్నారు. అయితే విశాఖపట్నం ఒక సుందర ప్రదేశమే కాకుండా పారిశ్రామిక నగరం ముఖ్యంగా. అలాంటి పారిశ్రామిక నగరాల్లో రోజు రోజు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీని గురించి తీసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే మరి జూన్ 13, 2012 స్టీల్ ప్లాంట్లో 19 మంది మరణించారు. జనవరి 6, 2013 హెడ్రో డ్రగ్స్లో 7 మరణం. ఆగస్టు 23, 2013 విశాఖ రిఫైనరీలో 27 మంది మరణం. సెప్టెంబర్ 28, 2016 సైనర్ లైఫ్ సైన్సెస్లో 20 మరణం. మే 2, 2017 అజికో బయోఫోర్ 20 మరణం. అదేవిధంగా డిసెంబర్ 27, 2019 స్మైలాక్స్ ల్యాబ్స్ 20 మరణం. మే 7, 2020 ఎల్జీ పాలిమర్స్ మనందరం చూసాం, 12 మంది, తర్వాత కూడా మరొకరు మరణించారు. జూన్ 29, 2020 సైనర్ లైఫ్ సైన్సెస్ 20 మరణం. జూలై 13, 2020 విశాఖ సాల్వెంట్స్ 20 మరణం. వీటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే సెప్టెంబర్ 14, 1997లో విశాఖ చమురు రిఫైనరీలో జరిగిన దాంట్లో 67 మంది మరణించారు హెచ్పిసిఎల్. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే వీటిపైన ప్రతి యాక్సిడెంట్ తర్వాత రిపోర్ట్ తీసుకుంటుంది గవర్నమెంట్. అందులో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. కలెక్టర్ గారి దగ్గర తీసుకుంటున్నారు, పోలీస్ కమిషనరేట్, ఇండస్ట్రీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, ఫ్యాక్టరీ శాఖ, బాయిలర్ల శాఖ, లేబర్ శాఖ, స్టేట్ ఫైర్ సర్వీసెస్ శాఖ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, గ్రీన్ ట్రిబ్యునల్, హై పవర్ కమిటీ, ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్లు, రికమెండేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. కానీ అవి అమలు చేస్తున్నా సరే ఈ ప్రమాదాల నివారణ అనేది జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు? ముఖ్యంగా ఈ కమిటీల్లో 25 సంవత్సరాలు అనుభవం ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేసి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్లో పనిచేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం ముదావహం. మొన్న ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగితే దీనిపైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని అడిగారు రిపోర్ట్ ఇవ్వమని. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవం లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో సరైన సూచనలు ఉండకపోవచ్చు. దీని అంతటికీ ప్రధానంగా ఇండస్ట్రీస్లో ప్రమాదాలపైన వీటి మీద ఆలోచన చేస్తే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ఈ వివిధ శాఖల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అమల్లో కానీ సాంకేతిక సూచనలో కానీ లోపం ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్లో ప్రాసెస్ సేఫ్టీ మరియు పర్సనల్ సేఫ్టీ విషయంలో సరైన ఫోకస్ పెట్టకపోవడం ఒకటి. ఈ 2 కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి ఫండ్స్ కొరత కూడా కారణం అయి ఉండొచ్చు. మరి ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఏంటంటే దీన్ని ఒక స్మార్ట్ సిటీగా రూపొందాలన్న సమయంలో ఎక్కడ చూసినా ఈ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనేమి, కెమికల్ కంపెనీస్లోను, అదేవిధంగా చమురు కంపెనీస్లో ఇట్లా దాంట్లో ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటుంటే ఒక రకమైన ప్యానిక్ కండిషన్తో
ప్రజలు బెంబేలెత్తిపోయి తిరుగుతున్న రోజులు. ఆ మధ్యన ఎల్జీ పాలిమర్స్ విషయంలో మనందరం చూసాం. ఒక రోడ్డు మీద ప్రతి ఒక్కరు వచ్చి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్న రోజులు. వీటికి ఏం చేయాలి అన్న దానిపైన, ఈ ప్రమాదాలని, ఈ మరణాలని ఏ విధంగా నివారించవచ్చు అన్న దానిపైన మరి విశాఖపట్నం ఇండస్ట్రీస్ని ఇక ముందులాగా ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్గా చూడకూడదు. వీటిని హజార్డస్ అంటే డేంజరస్ ఇండస్ట్రీస్గా చూడాలి. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో మన ఎల్జీ పాలిమర్స్లో మరి కంపెనీ యాజమాన్యం పదే పదే ఈ గ్యాస్ సమస్య పైన మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చారు. అదేవిధంగా మరణాల కూడా తగ్గించడానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలన్న దానిపైన మీతో మాట్లాడి ముందుకు వచ్చాం. అయితే విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అనౌన్స్ అయ్యి మరి యుఎస్ యొక్క టైఅప్తో దీన్ని డెవలప్ చేయాలని, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని అనుకున్నారు. అయితే విశాఖపట్నం ఒక సుందర ప్రదేశమే కాకుండా పారిశ్రామిక నగరం ముఖ్యంగా. అలాంటి పారిశ్రామిక నగరాల్లో రోజు రోజు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీని గురించి తీసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే మరి జూన్ 13, 2012 స్టీల్ ప్లాంట్లో 19 మంది మరణించారు. జనవరి 6, 2013 హెడ్రో డ్రగ్స్లో 7 మరణం. ఆగస్టు 23, 2013 విశాఖ రిఫైనరీలో 27 మంది మరణం. సెప్టెంబర్ 28, 2016 సైనర్ లైఫ్ సైన్సెస్లో 20 మరణం. మే 2, 2017 అజికో బయోఫోర్ 20 మరణం. అదేవిధంగా డిసెంబర్ 27, 2019 స్మైలాక్స్ ల్యాబ్స్ 20 మరణం. మే 7, 2020 ఎల్జీ పాలిమర్స్ మనందరం చూసాం, 12 మంది, తర్వాత కూడా మరొకరు మరణించారు. జూన్ 29, 2020 సైనర్ లైఫ్ సైన్సెస్ 20 మరణం. జూలై 13, 2020 విశాఖ సాల్వెంట్స్ 20 మరణం. వీటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే సెప్టెంబర్ 14, 1997లో విశాఖ చమురు రిఫైనరీలో జరిగిన దాంట్లో 67 మంది మరణించారు హెచ్పిసిఎల్. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే వీటిపైన ప్రతి యాక్సిడెంట్ తర్వాత రిపోర్ట్ తీసుకుంటుంది గవర్నమెంట్. అందులో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. కలెక్టర్ గారి దగ్గర తీసుకుంటున్నారు, పోలీస్ కమిషనరేట్, ఇండస్ట్రీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, ఫ్యాక్టరీ శాఖ, బాయిలర్ల శాఖ, లేబర్ శాఖ, స్టేట్ ఫైర్ సర్వీసెస్ శాఖ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, పెట్రోలియం మరియు ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, గ్రీన్ ట్రిబ్యునల్, హై పవర్ కమిటీ, ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్లు, రికమెండేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. కానీ అవి అమలు చేస్తున్నా సరే ఈ ప్రమాదాల నివారణ అనేది జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు? ముఖ్యంగా ఈ కమిటీల్లో 25 సంవత్సరాలు అనుభవం ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేసి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్లో పనిచేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం ముదావహం. మొన్న ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగితే దీనిపైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని అడిగారు రిపోర్ట్ ఇవ్వమని. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ ఇండస్ట్రీస్లో పనిచేసే అనుభవం లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో సరైన సూచనలు ఉండకపోవచ్చు. దీని అంతటికీ ప్రధానంగా ఇండస్ట్రీస్లో ప్రమాదాలపైన వీటి మీద ఆలోచన చేస్తే రెండే విషయాలు. ఒకటి ఏంటంటే
ఈ వివిధ శాఖల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అమల్లో కానీ సాంకేతిక సూచనలో కానీ లోపం ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్లో ప్రాసెస్ సేఫ్టీ మరియు పర్సనల్ సేఫ్టీ విషయంలో సరైన ఫోకస్ పెట్టకపోవడం ఒకటి. ఈ రెండు కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి ఫండ్స్ కొరత కూడా కారణం అయి ఉండొచ్చు. మరి ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఏంటంటే దీన్ని ఒక స్మార్ట్ సిటీగా రూపొందాలన్న సమయంలో ఎక్కడ చూసినా ఈ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనేమి కెమికల్ కంపెనీస్లోను, అదేవిధంగా చమురు కంపెనీస్లో ఇట్లా దాంట్లో ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటుంటే ఒక రకమైన ప్యానిక్ కండిషన్తో ప్రజలు బెంబేలెత్తిపోయి తిరుగుతున్న రోజులు. ఆ మధ్యన ఎల్జీ పాలిమర్స్ విషయంలో మనం అందరం చూసాం. ఒక రోడ్డు మీద ప్రతి ఒక్కరు వచ్చి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్న రోజులు. వీటికి ఏం చేయాలి అన్న దానిపైన ఈ ప్రమాదాలని, ఈ మరణాలని ఏ విధంగా నివారించవచ్చు అన్న దానిపైన మరి విశాఖపట్నం ఇండస్ట్రీస్ని ఇక ముందులాగా ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్గా చూడకూడదు. వీటిని హజార్డస్ అంటే డేంజరస్ ఇండస్ట్రీస్గా చూడాలి. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో మన ఎల్జీ పాలిమర్స్లో మరి కంపెనీ యాజమాన్యం పదే ఈ గ్యాస్ సమస్య పైన మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చారు.